నమస్తేనండి. అందరూ బావుండాలని, లలితా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన వీడియోలో శ్రీ మహాలక్ష్మీదేవి మహత్యం గురించి తెలుసుకుందాము. భూలోక వైకుంఠమైనటువంటి తిరుమల క్షేత్రంలో వెలిసిన శ్రీనివాసుని హృదయంలో నివసిస్తూ ఆ స్వామివారికి అత్యంత ప్రియురాలై అలరారుతూ పద్మాసనంలో వేంచేసి సుకుమారమైన చేతులలో పద్మాలను అలంకారాలుగా ధరిస్తూ భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నటువంటి శ్రీ మహాలక్ష్మికి ఇవే మా నమస్కారములు. సంపూర్ణ విశ్వంలో సకల శుభాలను అనుగ్రహించేది, సర్వ ఐశ్వర్యాలను ప్రసాదించేది, సర్వ భక్తుల కోరికలను తీర్చే అమృతమూర్తి శ్రీమన్నారాయణుల వారి ప్రియసఖి అయినటువంటి శ్రీ మహాలక్ష్మీదేవి. ఆ తల్లి ఉన్న చోట సర్వ సౌభాగ్యాలు నిలయమై ఉంటాయి కనుక దేనికి కూడా కొరత ఉండదు. ఆ జగన్మాతను ఆరాధించే వారికి ఆ తల్లి సర్వ సౌభాగ్యాలను, సర్వ ఐశ్వర్యాలను, అద్భుతమైన తేజస్సును ప్రసాదిస్తుంది. ఆ తల్లిని త్రికరణ శుద్ధిగా కొలిచే వారికి జీవితమంతా కూడా ఏ లోటు లేకుండా శుభప్రదంగా జరుగుతుంది. కనుక బ్రహ్మదేవుని మానసపుత్రుల్లో భృగు మహర్షి మొదటివాడు. ఆయన భార్య పేరు ఖ్యాతి. సకల విద్యా పారంగతుడైనటువంటి భృగు మహర్షి ఒకసారి ఆదిపరాశక్తి అనుగ్రహానికై తపస్సు చేశాడు. ఆయన ఎంతో కఠోరంగా తపస్సు చేస్తూ ఉన్నటువంటి భృగు మహర్షి దృఢ సంకల్పానికి మెచ్చి ఆ తల్లి ప్రత్యక్షమైంది. అప్పుడు ఆ మహర్షి ఆదిశక్తి అయినటువంటి ఆ తల్లిని అనేక విధాలుగా స్తుతించాడు. అందుకు జగన్మాత ఎంతో సంతోషించి ఏదైనా వరం కోరుకోమని ఆ మహర్షిని అనుగ్రహించింది. అప్పుడు మహర్షి ఎంతో ఆనందపడి ఆ తల్లితో ఇలా అన్నాడు: తల్లి జగన్మాత, నీవు ముల్లోకాలను ఏలే శక్తి స్వరూపినివి. నీ అనుగ్రహం వల్లనే సమస్త జీవకోటి కూడా సుఖంగా జీవించగలుగుతూ ఉన్నారు. మహాశక్తి స్వరూపినివైన నీ అంశాలతోనే పార్వతి, సరస్వతి, గాయత్రి కూడా అవతరించారు. నీలోని శక్తి స్వరూపమే పార్వతిగా, మహాశివుని అర్ధాంగిగా వెలుగొందుతూ ఉన్నది. ఇక సర్వ విద్యలకు కూడా అధిదేవతగా బ్రహ్మదేవుని ప్రియసఖిగా భాసిస్తూ ఉన్నది నీలోని సరస్వతి రూపమే కదా తల్లి. ఇక మూడవదైన వైభవ కళ అగు శ్రీ మహాలక్ష్మి స్వరూపాన్ని నాకు కుమార్తెగా అనుగ్రహించు తల్లి అని ప్రార్థించాడు. ఆ జగజ్జనని ఆ మహర్షిని అనుగ్రహించి ఆ విధంగానే జరుగుతుంది అని ఆశీర్వదించింది. అలా భృగువు ఎంతో ఆనందపడి జగన్మాతను ఎన్నో విధాలుగా స్తుతించాడు. అంతటా ఆ తల్లి అంతర్ధానమైనది. ఆ మహర్షికి వరమిచ్చినట్లుగానే తన యందలి ఐశ్వర్య కళతో శ్రీ మహాలక్ష్మీదేవిగా అవతరించింది. కమలముల వంటి కన్నులు, మన్మధుని విల్లు వంటి కనుబొమ్మలు, మోదుగ చిగుళ్ల వలె ఎర్రనైన పెదములు, అద్భుతమైన చెక్కిళ్లతో దివ్యంగా ప్రకాశిస్తూ శ్రీ మహాలక్ష్మీదేవి ఆవిర్భవించింది. ఆ మహర్షి, ఓ జగజ్జనని, జగన్మాత శ్రీ మహాలక్ష్మి, నీకివే మా నమస్కారములు అని శతవిధాలుగా ఉంచాడు. అయితే ఒకసారి నారాయణుడు ఘోర తపస్సును ఆచరించాడు. ఆ తపస్సును భంగపరచడానికై ఇంద్రుడు అప్సరసలను పంపించాడు. వారు ఎన్నో రకాలుగా అభినయిస్తూ ఎంతో అందమైన భంగిమలతో నాట్యం చేస్తూ నారాయణుని తపస్సు భంగం చేయడానికి ప్రయత్నించాడు. అయితే నారాయణుడు ఏమాత్రము చెలించక తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. అలా దివ్యమైన ఆ విశ్వరూప దర్శన తేజస్సుకి తట్టుకొనలేక అప్సరసలు దేవలోకానికి వెళ్ళిపోయారు. అప్పుడు శ్రీమన్నారాయణుడు అప్సరసలకు విశ్వరూపంలో దర్శనమిచ్చాడని తెలుసుకున్నటువంటి శ్రీ మహాలక్ష్మీదేవి ఆ స్వామిని భర్తగా పొందాలి అని తలచింది. ఆ స్వామివారిని ఆరాధిస్తూ కఠోర దీక్షతో తపస్సు ప్రారంభించింది. ఆ జగన్మాత తపస్సు ప్రభావంతో ముల్లోకాలు కూడా కంపించసాగాయి. అప్పుడు శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమై శ్రీ మహాలక్ష్మీదేవిని వివాహం ఆడటానికి అంగీకరించాడు. అప్పుడు భృగు మహర్షి శ్రీ లక్ష్మీనారాయణుల వివాహము ఎంతో వైభవంగా జరిగించాడు. స్వర్గలోకపు అధిపతి అయినటువంటి ఇంద్రుడు ఒకసారి అధికంగా సురాపానం సేవించి వెళ్తూ ఉండగా దూర్వాస మహర్షి కనబడి పారిజాత పుష్పాన్ని ఇంద్రుడికి బహూకరించాడు. సురాపాన ప్రభావంలో ఉన్నటువంటి దేవేంద్రుడు ఆ పారిజాత పుష్పాన్ని ఐరావతంపై ఉంచాడు. అక్కడితో ఆ పుష్పదివ్య ప్రభావం చేత ఐరావతము ఎంతో దివ్యంగా నాట్యం చేస్తూ స్వర్గాన్ని విడిచి వెళ్ళిపోయింది. అది తెలుసుకున్నటువంటి దూర్వాసుడు
మహేంద్రుడు తనను అవమానించాడని తలచి అతడు సర్వ సంపదలు కూడా కోల్పోతాడని చెప్పించాడు. అలా ఆ మహర్షి శాపంతో దేవేంద్రుడు సర్వ సౌభాగ్యాలను కూడా కోల్పోయాడు. ఇంద్రలోకము కళావిహీనమైంది. అప్పుడు శ్రీ మహాలక్ష్మీదేవి దేవలోకం విడిచిపెట్టి సముద్ర గర్భంలో దాగున్నది. సర్వము పోగొట్టుకున్నటువంటి మహేంద్రుడు తాను చేసిన తప్పులు తెలుసుకుని ఎంతో చింతిస్తూ శ్రీమన్నారాయణుల వారి వద్దకు వచ్చాడు. నారాయణుల వారిని ఇంద్రుడు ఈ విధంగా ప్రార్థించాడు. ఓ స్వామి కరుణామయ, జగన్నాథ, జగద్రక్షక, నీకివే మా నమస్కారములు. ఇంద్రలోకపు భోగభాగ్యాలను అనుభవిస్తూ అప్సరసల నాట్యాలతో సురాపానంతో ఒళ్ళు మర్చి దూర్వాస మహర్షి ఆగ్రహానికి లోనైనాను. ఆ మహర్షి శాపంతో సర్వ సౌభాగ్యాలను కూడా కోల్పోయాను. కనుక ఇంద్రలోకము కళావిహీనంగా తయారైంది. కనుక దయచేసి నన్ను అనుగ్రహించి తిరిగి పూర్వ వైభవం వచ్చేలాగా కరుణించవలసింది. జగన్నాథ, జగత్ప్రభు, నీకు నీవే దిక్కు, అన్యథా శరణం నాస్తి, త్వమేవ శరణం మమ అని వేడుకున్నాడు. అప్పుడు దయాసాగరుడైనటువంటి శ్రీమన్నారాయణుల వారు మహేంద్రుని దీనస్థితిని గ్రహించి అతడితో ఇలా అన్నారు. ఓ ఇంద్ర, నీవు చింతింపవలదు. శ్రీ మహాలక్ష్మీదేవి ప్రస్తుతము సముద్ర గర్భంలో ఉన్నది. కనుక కొంతకాలం తర్వాత దేవదానవుల సముద్రమదనంలో ఆమె నా చింతకు రాగలదు. అప్పుడు నీ పూర్వ వైభవం తప్పక చేకూరుతుంది అని అన్నాడు. అప్పుడు దేవేంద్రుడు శ్రీమన్నారాయణుల వారికి నమస్కరించి సెలవు తీసుకొని ఇంద్రలోకానికి వెళ్ళిపోయాడు. ఆ విధంగా కొంతకాలానికి దేవదానవులు అమృతం కోసమై సముద్రాన్ని చిలకడానికి సంకల్పించారు. వారందరూ కలిసి శ్రీమన్నారాయణుల వారి వద్దకు వచ్చి సముద్ర మదనంలో తమకు సహకరించవలసిందిగా అర్థించారు. అంతటా శ్రీమన్నారాయణుల వారు వారితో సర్పరాజైనటువంటి వాసుకిని తోడుగా చేసుకుని మందర పర్వతంతో సముద్రాన్ని చిలకమని చెప్పాడు. అలా దేవదానవులు ఆ విధంగానే చేసి సముద్ర మదనాన్ని ప్రారంభించారు. అప్పుడు సముద్రం నుంచి దివ్య తేజస్సుతో ప్రకాశిస్తూ కామధేనువు ఉద్భవించింది. అప్పుడు కామధేనువును వశిష్ఠ మహర్షుల వారు స్వీకరించారు. అటు తర్వాత సముద్రం నుంచి దివ్యాశ్వము అంటే ఉచ్చైశ్రవము అవతరించింది. దానిని బలిచక్రవర్తి స్వీకరించారు. ఇలా దేవదానులు ఇద్దరూ కూడా ఇంకా తీవ్రంగా సముద్రాన్ని మదించగా అందునుంచి ఐరావతము, కల్పవృక్షము, పారిజాతము ఉద్భవించాయి. వాటిని మహేంద్రుడు తీసుకున్నాడు. తర్వాత ఒక్కసారిగా వాతావరణం అంతా కూడా చల్లగా మారిపోయింది. సుగంధ పరిమళాలతో గాలి చల్లగా వీస్తుంది. దేవకన్యలందరూ కూడా అద్భుతంగా గానం చేయసాగారు. ఆ శుభ సమయంలో సముద్ర గర్భం నుంచి దివ్య తేజస్సుతో వెలిగిపోతూ శ్రీ మహాలక్ష్మీదేవి ఆవిర్భవించింది. ఆమె సౌందర్యానికి దేవదానవులందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఎవరి నోట కూడా మాట రాలేదు. అప్పుడు క్షీరసాగర సముద్రరాజు తనయ్య ఆ శ్రీ మహావిష్ణువును సమీపించి స్వామివారి మెడలో పూలమాల వేసింది. శ్రీమన్నారాయణుల వారు శ్రీ మహాలక్ష్మీదేవిని అర్ధాంగిగా స్వీకరించాడు. బ్రహ్మాది దేవతలందరూ కూడా ఎంతో సంతోషించారు. ఆకాశం నుంచి పూల వర్షం కురిసింది. శ్రీ లక్ష్మీనారాయణులను దర్శించిన వారందరి భాగ్యము ఏమైనా చెప్పదము. సర్వజీవుల హృదయాంతరాల్లో అంతర్యామి స్వరూపంలో ఉంటూ సర్వజీవుల శుభమును సుఖమును చూసే నారాయణుడు సర్వజీవకోటిని ఆప్యాయంగా అనురాగంతో అనుగ్రహించే జగన్మాత శ్రీ మహాలక్ష్మీదేవిల దర్శన భాగ్యంతో అందరూ కూడా ఎంతో సంతోషించారు. శ్రీ మహాలక్ష్మీదేవి కటాక్షం గురించి తెలుసుకుందాము. పూర్వకాలంలో అవంతి నగరంలో ధర్మయ్య, శ్యామల అనే దంపతులు ఉండేవారు. ధర్మయ్య వడ్రంగి పని చేసుకుంటూ జీవితం గడిపేవారు. ఆ దంపతులకు 3 కుమార్తెలు. ఒక సంవత్సరము కరువు కాటకాలు వచ్చి ధర్మయ్యకు పని దొరక్క ఇల్లు గడవటానికి కూడా చాలా కష్టపడ్డాడు. ఆ తర్వాత సంవత్సరం కూడా కరువుతో దేశమంతటా కూడా అల్లాడిపోయింది. అలా ప్రజలందరూ కూడా తిండి గింజలు దొరకక నానా ఇబ్బంది పడ్డారు. అయితే ధర్మయ్య పరిస్థితి మరీ దారుణంగా ఉంది. తినడానికి 2 పూటలా కూడా భోజనం కూడా దొరక్క మరమరాలు తింటూ కాలం గడుపుతూ ఉన్నారు. కానీ ఆ దంపతులిద్దరూ కూడా ఇంత కష్టకాలంలో కూడా భగవంతుని మరవలేదు. వారింట్లో తరతరాల నుంచి కూడా వస్తూ ఉన్నటువంటి శ్రీ లక్ష్మీనారాయణుల విగ్రహం ఒకటి ఉన్నది. ఆ విగ్రహాన్ని ప్రతిరోజు కూడా భక్తి శ్రద్ధలతో పూజించేవారు.
రోజు ఏదో ఒక పదార్థము తప్పక నైవేద్యం పెట్టేవారు. అయితే 2 సంవత్సరాల నుంచి కరువు వల్ల ఇంట్లో ఏ పదార్థము లేకపోవటం చేత ఇంటి ఆవరణలోని తులసి మొక్క నుంచి ఒక దళాన్ని శ్రీ లక్ష్మీనారాయణులకు భక్తితో కన్నులకద్దుకొని సమర్పించేవారు. ఈ విధంగా రోజులు ఇలా గడుస్తూ ఉండగా ఒకరోజు రాత్రి 10 గంటల సమయంలో తలుపు తట్టిన శబ్దమైంది. ఈ వేళలో ఎవరు వచ్చి ఉంటారా అని ఆలోచిస్తూ తలుపు తీసిన ధర్మయ్య దంపతులకు మధ్య వయస్కురాలైనటువంటి ఒక ముత్తైదువ కనిపించింది. ఆమెలో ఏదో దివ్య తేజస్సు గోచరించింది. ఇంత రాత్రివేళ ఇలా ఒంటరిగా వచ్చిన ఈమె ఎవరై ఉంటుందా అని తలుస్తూ ఉండగా ఆమె వీరితో ఇలా అన్నది. నాయనా, నేను పొరుగు ఊరి నుంచి మా ఊరు వెళుతూ దారి తప్పి ఇటుగా వచ్చాను. కావటంతో త్రోవ సరిగా తెలియటం లేదు. కనుక ఈ రాత్రి మీ ఇంట్లోనే విశ్రమించి తిరిగి ఉదయాన్నే వెళ్ళిపోతాను అని అన్నది. అప్పుడు ఆ దంపతులు ఇద్దరూ కూడా ఆమెను లోపలికి రమ్మని ఆహ్వానించారు. అతిథి భగవంతుడితో సమానం అంటారు కదా. కానీ ఆమెకి ఇవ్వడానికి ఇంట్లో ఏమీ కనిపించలేదు. కాసిని మంచినీళ్లు మాత్రమే ఇచ్చారు. అలా ఇంట్లో పడుకోవటానికి ఒక చాప మాత్రమే ఉంది. ఆ చాపనే ఆమెకిచ్చారు. అలా ఆ విధంగా ఆ రాత్రి ఆమె ఆ చాపపైనే నిద్రించింది. మరియు తెల్లవారగానే లేచి తిరిగి వెళ్ళడానికి సిద్ధమైంది. అప్పుడు ఆ దంపతులు ఆమెతో ఇలా అన్నారు. తల్లి, నీవు తేజస్సుతో సాక్షాత్తు ఆ జగన్మాత శ్రీ మహాలక్ష్మిలాగా ఉన్నావు. నిన్ను వట్టి చేతులతో పంపుతున్నందుకు ఎంతో బాధగా ఉన్నది అని అన్నారు. అప్పుడు ఆమె, ఓ దంపతులారా, మీరు చింతింపవలదు. మీ ఇంట ఉండటానికి ఒప్పుకున్నారు, అదే చాలు అని అన్నది. అప్పుడు శ్యామలమ్మ ఆమెకు బొట్టు పెట్టి పంపింది. ఆమె వెళ్ళిన తర్వాత కాసేపటికి ఇంట్లో ఏదో చప్పుడు వినిపించింది. అని ఇల్లంతా చూడగా శ్రీ లక్ష్మీనారాయణుల విగ్రహం వద్ద నుంచి శబ్దం వస్తూ ఉన్నట్లుగా వారు గమనించారు. అక్కడ కొన్ని బంగారు నాణాలు పడి ఉన్నాయి. అప్పుడు వారికి జరిగినదంతా అర్థమైంది. రాత్రి తమ ఇంటికి వచ్చింది మరెవరో కాదు, సాక్షాత్తు ఆ జగన్మాత శ్రీ మహాలక్ష్మీదేవి అని. ఆ తల్లికి తామేమీ ఇవ్వలేకపోయామే, కనీసము తగిన వసతి కూడా కల్పించలేకపోయామే అని చాలా బాధపడ్డారు. అప్పుడు ఆ తల్లిని అనేక విధాలుగా స్తుతించారు. శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం కలిగిన ఆ కుటుంబం ఆ ధనంతో పిల్లల పెళ్లిళ్ళు ఘనంగా జరిపించారు. జీవితాంతకాలం కూడా సుఖంగా జీవించి సత్కార్యాలు చేసి చివరికి ముక్తిని పొందారు. దీపము లక్ష్మీ స్వరూపము. ధర్మయ్య దంపతులు రోజు కూడా శ్రీ లక్ష్మీనారాయణుల విగ్రహం వద్ద దీపం వెలిగించేవారు. ఎంతటి కష్ట సమయంలోనైనా కూడా దీపారాధన మాత్రం మానలేదు. అందువలననే శ్రీ మహాలక్ష్మీదేవి ఎంతో సంతోషించి వారిని అనుగ్రహించింది. కనుక దీపము జ్ఞాన స్వరూపము, దీపము ఐశ్వర్య స్వరూపము. కనుక దీపం ఉన్న చోట శ్రీ మహాలక్ష్మీదేవి చిరునవ్వుతో ఉంటుంది. కనుక ఎవరైతే నిత్యము దీపారాధన చేస్తారో సిరి సంపదలతో తులతూగుతారో దేనికి లోటు ఉండదు. ధనధాన్యాలు సమృద్ధిగా ఉంటాయి. ఆ తల్లి అనుగ్రహం ఉన్నవారికి సర్వ సౌభాగ్యాలు కూడా లభిస్తాయి. ఓ జగజ్జనని, జగన్మాత శ్రీ మహాలక్ష్మి, నీకివే మా నమస్కారములు. ఓ మంగళప్రదాయిని, నీకివే మా ప్రణామములు. ఓ లోకేశ్వరి, నీకివే మా నమస్కారములు. కనుక భక్తుల కోరికలు తీర్చే కల్పవల్లివి, శ్రీమన్నారాయణుని ఇష్టసఖివి, కమలముల వంటి కన్నులు కలదానవి, సమస్త శుభములు కూడా ప్రసాదించదానివి. శ్రీ లక్ష్మీదేవి కటాక్షం ఉన్న వారికి సర్వ సౌభాగ్యములు కూడా సమకూరుతాయి. దేనికి కూడా లోటు లేకుండా జీవితమంతా ఆనందంగా గడుస్తుంది. శ్రీలక్ష్మి కటాక్షం లేనివారు బానిసత్వము, దారిద్ర్యము, యాచన, అప్పులు, భార్యా వియోగము, ముసలితనము, అనారోగ్యము, దుస్సంతానము అనే అష్ట కష్టాల పాలవుతారు. సర్వమంగళప్రదాయిని అయినటువంటి జగన్మాత శ్రీ మహాలక్ష్మీదేవిని అర్చించిన వారికి దాసదాసి జనము, పుత్రులు, మిత్రులు, బంధువులు, ఆరోగ్యము, ధనము, ధాన్యము, వాహనం అనే అష్ట ఐశ్వర్యాలు లభిస్తాయి. ఆ లక్ష్మీనారాయణులను ఎవరైతే ఎప్పుడూ కూడా మనస్సులో స్మరిస్తూ ఉంటారో వారికి సర్వ సౌభాగ్యాలు కలుగుతాయి. వారికి ఎటువంటి ఆపదలు కూడా దరిచేరవు. శ్రీ లక్ష్మీనారాయణులు అన్యోన్యమైన జంట. మత్స్యావతారంలో శ్రీలక్ష్మిగాను, కూర్మావతారంలో కూర్మవతిగాను, నరసింహావతారంలో శ్రీ మహాలక్ష్మిగాను, వరాహావతారంలో భూలక్ష్మిగాను, శ్రీ రామావతారంలో సీతగాను,
కృష్ణావతారంలో రుక్మిణిగాను, ఆ మహాలక్ష్మి తన పెనిమిటి శ్రీమన్నారాయణుల వారితో కలిసి అవతరించింది. శ్రీ లక్ష్మీనారాయణుల అన్యోన్యత, ఆప్యాయత లోకంలోని దంపతులందరికీ కూడా ఆదర్శము. శ్రీ అంటే సిరులు కురిపించే శ్రీ మహాలక్ష్మి అని అర్థము. లక్ష్మి అనగా గుర్తు అని అర్థము. సర్వైశ్వర్యాలకు ఆ తల్లియే కదా సంకేతము. సర్వ విద్యలకు కూడా విద్యాలక్ష్మి రూపంలో ఆ తల్లియే సంకేతము. సర్వ శుభాలకు సంకేతము ఆ జగన్మాత. సర్వ విజయాలకు కూడా గుర్తు ఆ తల్లియే. సర్వశక్తులకు ఆ తల్లియే సంకేతము. జగన్మాత శ్రీ మహాలక్ష్మీదేవి తత్వాన్ని అర్థం చేసుకున్న వారికి సర్వ సంపదలు కూడా కలుగుతాయి. సర్వ ఐశ్వర్యాలు లభిస్తాయి. ఎటువంటి అనారోగ్యము దరిచేరదు. సర్వకార్యాలయందు విజయం లభిస్తుంది. కనుక ఇంతటి మహోన్నతమూర్తి అయినటువంటి శ్రీ మహాలక్ష్మీదేవిని అలక్ష్యం చేసేవారు ఎన్నో కష్టాల పాలవుతారు. ఆమెను నిర్లక్ష్యం చేసిన వారు ఎంతటి వారైనా సరే అష్ట కష్టాలు అనుభవించక తప్పదు. సర్వ ప్రాణికోటిని తన సంతానంగా భావిస్తూ ఎల్లప్పుడూ కాపాడే అమృతమూర్తిని ఏమాత్రం కూడా అలక్ష్యం చేయకూడదు. ఆమె పాలిట చిన్న అపచారం చేసినా కూడా అనేక కష్టాల పాలవుతారు. ఉదాహరణగా ఒక కథ తెలుసుకుందాము. పూర్వకాలంలో కృష్ణాపురంలో రామయ్య, సుశీల అనే దంపతులు ఉండేవారు. రామయ్యది వ్యవసాయ కుటుంబము. 2 కొడుకులు, 2 కుమార్తెలు. ఉన్న కొద్దిపాటి పొలాన్ని సాగు చేస్తూ దానిపై వచ్చే ఆదాయంతో ఆ కుటుంబం జీవిస్తూ ఉన్నారు. పిల్లల వయసు పెరుగుతున్న కొద్దీ ఇంటి ఖర్చులు పెరగసాగాయి. మగపిల్లలిద్దరూ కూడా పాఠశాలకు వెళ్ళేవారు. అయితే ఆడపిల్లలు చిన్నవారు. ఆదాయం పెరగకపోవటంతో ఇల్లు గడవటం కష్టంగా ఉండేది. అలాగని ఏదైనా వ్యాపారం చేసి మరింత సొమ్ము సంపాదిద్దాము అంటే రామయ్యకు ఏ వ్యాపారం కూడా రాదు. వచ్చే ఆ కొద్దిపాటి సొమ్ముతో ఎలాగో అలాగా నెట్టుకు వస్తున్నాడు. సుశీల ప్రతినిత్యం కూడా క్రమం తప్పకుండా శ్రీ మహాలక్ష్మీదేవి అష్టోత్తరాన్ని పఠించేది. అలాగే రామయ్య కూడా వీలున్నప్పుడల్లా కూడా ఆ ఊరిలోని శ్రీ లక్ష్మీనారాయణ ఆలయానికి వెళ్ళి స్వామి అమ్మవార్లను దర్శించి వచ్చేవారు. ఇలా రోజులు ఇలా గడుస్తూ ఉండగా ఒక రోజున వారింటికి ఒక దూరబంధువు వచ్చాడు. అతడు వీరింట ఒకరోజు ఉండి తిరిగి వెళుతూ రామయ్యతో ఇలా అన్నాడు. రామయ్య, నిన్ను చూస్తే నాకెంతో బాధేస్తుంది. ఈ గంపెడు సంసారాన్ని ఎలా నెట్టుకొస్తున్నావో కదా. ఇంక ఈ పిల్లలు పెద్దవారై వారికి యుక్త వయసు వచ్చాక వారి వివాహాలు ఎలా చేయగలుగుతావు? నీవు ఆ శుభకార్యాలు ఎలా చేయగలుగుతావు? నీ సంపాదన చూస్తే చాలా తక్కువగా ఉంది. ఇల్లు గడవడమే చాలా కష్టంగా ఉంది. నీకొక విషయం చెప్తాను విను. మా ఊరి దగ్గర అష్టలక్ష్మి దేవాలయం ఉన్నది. అక్కడ శ్రీ లక్ష్మీదేవి అష్టలక్ష్ములుగా వెలిసి భక్తుల పూజలు అందుకుంటూ ఉన్నది. కనుక ఆ తల్లి మహామహిమాన్వితమైనదిగా ప్రజలందరి నమ్మకము. కనుక మీరు దంపతులిద్దరూ కూడా ఒకసారి మా ఊరు వచ్చి ఆ దేవాలయానికి వెళ్ళి అష్టలక్ష్ములను దర్శించండి. తల్లి అనుగ్రహంతో మీకు మంచి రోజులు వచ్చి జీవితం సుఖప్రదంగా గడుస్తుంది అని అన్నాడు. అయితే ఇది విని ఆ దంపతులు ఎంతో సంతోషించి త్వరలోనే తప్పక వస్తాము అని చెప్పారు. ఆ బంధువు వారి వద్ద సెలవు తీసుకుని ఊరు వెళ్ళిపోయాడు. అయితే ఆ మర్నాడు ఉదయం లేవగానే ఆ దంపతులిద్దరూ కూడా స్నానం ఆచరించి పూజ గదిలో నిలబడి శ్రీ లక్ష్మీనారాయణులకు నమస్కరించారు. రామయ్య ఇలా అన్నాడు. స్వామి, శ్రీమన్నారాయణ ఆర్తజన రక్షకుడవు, ఆపద్బాంధవుడవు. నిన్ను నమ్మిన వారికి రక్షించే అమృతమూర్తివి. మమ్ములను ఈ కష్టముల నుంచి బయటపడే భారం నీదే తండ్రి. శ్రీమన్నారాయణ, నీకివే మా నమస్కారములు. ఓ మహాలక్ష్మి జగన్మాత, మిక్కిలి దయతో కూడి ఉన్న నీ చూపులతో మమ్మల్ని కరుణించు తల్లి. ఆశ్రయించిన వారిని ఎల్లవేళలా కూడా రక్షించే అమృతమూర్తివి నీవే తల్లి. కనుక దయచేసి మా కుటుంబాన్ని కరుణించి నీ అనుగ్రహాన్ని ప్రసాదించు తల్లి. వీలైనంత త్వరలోనే నీ దర్శనం చేసుకుంటాము తల్లి అని ఓ జగన్మాత నీకివే మా నమస్కారములు అని ప్రార్థించి ఆ దంపతులిద్దరూ కూడా 11 రూపాయలు పసుపు గుడ్డలో ముడుపు కట్టి పెట్టారు. సమస్త చరాచర విశ్వమంతా కూడా శ్రీ మహాలక్ష్మీదేవి స్వరూపమే. కైలాసంలో రుద్రుని వద్ద పార్వతీగాను, స్వర్గంలో ఇంద్రుని వద్ద శచీదేవిగాను, సత్యలోకంలో బ్రహ్మదేవుని వద్ద సరస్వతిగాను, అగ్నిదేవునికి స్వాహాదేవిగాను, నాగలోకంలో నాగలక్ష్మిగాను,
రాజుల వద్ద రాజ్యలక్ష్మిగాను, ధనికుల ఇంట ధనలక్ష్మిగాను, గృహములలో గృహలక్ష్మిగాను ఉన్నది ఆ శ్రీ మహాలక్ష్మీదేవియే. విద్య, వినయము, తేజస్సు, శక్తి అన్నీ కూడా ఆ మహాలక్ష్మీదేవి అనుగ్రహంతోనే, తల్లి అనుగ్రహంతోనే చేకూరుతాయి. ఆ జగన్మాత ఎంతో దయా సముద్రురాలు. ఆమెను నమ్మి కొలిచే వారిని సర్వ ఐశ్వర్యాలతో, సర్వ శుభాలతో అనుగ్రహిస్తుంది. మంచి ఆరోగ్యంతో ఉండటం కూడా ఐశ్వర్యమే. మరియు చక్కటి ఆరోగ్యాన్ని కూడా అనుగ్రహించేది ఆ శ్రీ మహాలక్ష్మీదేవియే. ఇలా కొంతకాలానికి రామయ్య, సుశీల దంపతులు ముడుపు తీసుకుని అష్టలక్ష్మీ దేవాలయం దర్శనానికై బంధువుల ఊరు బయలుదేరి వెళ్ళారు. అయితే ఆ ఊరు చేరేసరికి సాయంకాలమైంది. రాత్రి బంధువుల ఇంట నిద్రించి ఉదయాన్నే నిత్యకృత్యాలు తీర్చుకొని అష్టలక్ష్మీ దేవాలయానికి చేరుకున్నారు. అయితే సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మీదేవికి నిలయమై ఉన్నందున ఆ ఆలయం ఎంతో సుందరంగా ఉన్నది. అద్భుతమైన ఆ దేవాలయ సౌందర్యం చూసి ఆ దంపతులిద్దరూ కూడా ఎంతో ఆనందపడ్డారు. అఖిలలోక సౌందర్యవతి, సుమనోహరి శ్రీమన్నారాయణుని ప్రియసఖివైనటువంటి శ్రీ మహాలక్ష్మీదేవి లక్ష్ముల్లో రూపం కొలువై ఉన్న ఆ దేవాలయం ఎంతో దివ్యమైన శోభను సంతరించుకోవటంలో ఆశ్చర్యమేమున్నది. శ్రీ లక్ష్మీనారాయణులను ప్రార్థిస్తూ ఆ దంపతులు ఆలయంలోనికి వెళ్ళారు. ఆ రోజు జగన్మాత జన్మ నక్షత్రం కూడా కావటం చేత ఆలయం అంతా కూడా ఎంతో దివ్యంగా అలంకరించబడింది. ఆలయ స్తంభాలకు అద్భుతమైన పుష్పాలు చక్కగా అలంకరించబడ్డాయి. మామిడాకుల తోరణాలు ఎంతో చక్కటి శోభను తీసుకువచ్చాయి. ఎటు చూసినా కూడా రంగురంగుల వస్త్రాలతో కంటికి ఎంతో ఆహ్లాదకరంగా కనిపిస్తూ ఉన్నది. అలా అందమైన పుష్పములన్నీ కూడా శ్రీ మహాలక్ష్మీదేవి స్వరూపాలే. అందుకే పువ్వులను ఎప్పుడూ కూడా కాలితో తొక్కరాదు, చేతితో నిలపరాదు, పరిశుభ్రంగా లేని ప్రదేశాల్లో వేయకూడదు. పుష్పము సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి స్వరూపమే. శ్రీమన్నారాయణుడు పుష్పాలంకార ప్రియుడు. ఎవరైతే తనను దివ్య పుష్పాలతో అలంకరిస్తారో వాడి ఎడల ఆ స్వామి ఎంతో ప్రసన్నుడవుతారు. ఆ ఆలయ అద్భుత శిల్పకళా సౌందర్యానికి రామయ్య, సుశీల దంపతులిద్దరూ కూడా ఎంతో మురిసిపోయారు. తనివి తీరా ఆ ఆనందాన్ని ఆస్వాదిస్తూ ఉన్నారు. ఆలయ మండపంలో ఒక మహాపండితుడు శ్రీ మహాలక్ష్మీదేవి వైభవాన్ని దివ్యంగా వర్ణిస్తూ ఉన్నాడు. ఓ భక్తజనులారా, ముల్లోకాలను ఎల్లవేళలా కూడా రక్షించే శ్రీ మహాలక్ష్మి బ్రహ్మదేవుని వద్ద సరస్వతిగాను, శ్రీమన్నారాయణుని వద్ద శ్రీ మహాలక్ష్మిగాను, పరమేశ్వరుని వద్ద పార్వతీగా బాసిల్లుతూ ఉన్నది. కనుక ఆ తల్లిని కొలిచే వారికి సర్వ సంపదలు కలుగుతాయి, సర్వ ఐశ్వర్యాలు లభిస్తాయి, దేనికి కూడా కొదవ ఉండదు, సంపూర్ణ ఆరోగ్యం కూడా కలుగుతుంది. కనుక ప్రతినిత్యము ఆ తల్లిని స్మరించిన, కీర్తించిన సర్వ శుభాలు కూడా కలుగుతాయి. అలా ఆ రోజంతా కూడా జయప్రదంగా గడుస్తుంది అని చెప్తున్నాడు. రామయ్య దంపతులు ఆ పండితుడు చెప్పిన విశేషాలన్నీ కూడా విని అక్కడి నుంచి బయలుదేరి ముందుగా ఆదిలక్ష్మి ఆలయం వద్దకు వచ్చారు. అద్భుత తేజస్సుతో ప్రకాశిస్తూ ఉన్నటువంటి ఆ తల్లికి నమస్కరించి అటు తర్వాత ధాన్యలక్ష్మి వద్దకు వచ్చారు. ధాన్యలక్ష్మిని ఎన్నో విధాలుగా స్తుతించి తర్వాత ధైర్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, ధనలక్ష్మిలను దర్శించారు. ఎంతో దివ్యమైన తేజస్సుతో, అద్భుతమైన పట్టు వస్త్రాలతోనూ, రకరకాల దివ్య ఆభరణాలతోనూ అష్టలక్ష్ములందరూ కూడా ఎంతో అద్భుతంగా దర్శనమిచ్చారు. రామయ్య దంపతులు అష్టలక్ష్ములను కూడా ఎన్నో విధాలుగా స్తుతించి తమను కరుణించవలసిందిగా ప్రార్థించారు. అయితే ఆలయం నుండి తెలుపుకు వచ్చే ముందు రామయ్య ఒకసారి కనులు మూసుకొని శ్రీ మహాలక్ష్మీదేవిని ప్రార్థిస్తూ మనస్సులో ఇలా అనుకున్నాడు. ఓ జగన్మాత, ఓ మహాలక్ష్మి, నీవు నన్ను కరుణించి అంతులేని ఐశ్వర్యం అనుగ్రహిస్తే నేను మా ఊరిలో తప్పకుండా నీ అష్టలక్ష్మి స్వరూపాలతో అద్భుతమైన ఆలయాన్ని నిర్మిస్తాను అని అనుకున్నాడు. తర్వాత దంపతులిద్దరూ కూడా తిరిగి తమ ఊరు చేరుకున్నారు. శ్రీ మహాలక్ష్మీదేవి తల్లి అనుగ్రహం వలన రామయ్య కుటుంబము మంచి అభివృద్ధి సాధించింది. కుమారులిద్దరికీ కూడా మంచి చదువులు కలిగి ఉన్నత ఉద్యోగాలు లభించాయి. అయితే కుమార్తెలకు మంచి వరులతో వివాహాలు జరిగాయి. స్నేహితులు కొంతమంది సహాయం చేయగా రామయ్య
2, 3 వ్యాపారాలు ప్రారంభించాడు. ఆ శ్రీ మహాలక్ష్మీదేవి తల్లి అనుగ్రహం వలన ఆ వ్యాపారాలన్నీ కూడా ఎంతో అభివృద్ధి చెందాయి. ఎన్నో లాభాలు వచ్చాయి. చుట్టుపక్కల గ్రామాల్లో రామయ్య అంతటి ధనవంతుడు లేడని ప్రజలు చెప్పుకునేవారు. ఇంత సంపద రావటంతో తాను ఆ రోజున అష్టలక్ష్మీదేవి దేవాలయం కట్టిస్తానని ఆ జగన్మాతకిచ్చిన మాట మరిచాడు. ఆ ధన సంపదలలో పడి భగవంతుని స్మరించడం కూడా మరిచాడు. తమకిచ్చిన మాట తప్పినందుకు అష్టలక్ష్ములకు ఆగ్రహం కలిగింది. అంతే, ఎంతో వెలిగిపోతూ ఉన్నటువంటి ఆ కుటుంబంలో ఎన్నో సమస్యలు సాగాయి. ఆదిలక్ష్మి అనుగ్రహం కోల్పోవటంతోనే రామయ్యకు వ్యాపారం మీద పట్టు సడలింది. తన సరుకు అమ్ముడుపోవటం కష్టంగా మారింది. తాను ఎంత నాణ్యమైనా కూడా సరుకు విక్రయించినా కొనేవారు లేక వ్యాపారంలో నష్టం రావటం మొదలైంది. అలా వ్యాపారాలు ఇలా ఉండగా ధాన్యలక్ష్మి అనుగ్రహం కోల్పోవటంతో పంట సరిగా రాలేదు. అకాల వర్షాలు వచ్చి అంతా నీటిలో కొట్టుకుపోయింది. అటు వ్యాపారం సరిగా లేక అటు పంట కూడా చేతికి రాక రామయ్య నానా కష్టాలు పడాడు. ఉండగా శ్రీలక్ష్మి కూడా అనుగ్రహించడము చేత తనలో ఇన్ని రోజుల నుంచి ఉన్న ధైర్యం కూడా సన్నగిలింది. వ్యాపారం దెబ్బతిన్నప్పటికీ కూడా పంట కోల్పోయినప్పటికీ మరలా వచ్చే సంవత్సరానికి చూసుకోవచ్చునని అనుకున్నాడు. కానీ ఎప్పుడైతే ధైర్యలక్ష్మి కూడా అనుగ్రహించిందో రామయ్య ధైర్యం మొత్తము కూడా కోల్పోయాడు. ఏ పని చేయలేకపోయాడు. ఏదో తెలియని నీరసము రామయ్యను ఆవహించింది. కొన్ని రోజులకు గజలక్ష్మికి కూడా రామయ్యపై ఆగ్రహం కలిగింది. అక్కడితో రామయ్య అప్పుల పాలయ్యాడు. తాను ఉన్న ఇంటిని కూడా తాకట్టు పెట్టవలసి వచ్చింది. ఆ విధంగా అష్టలక్ష్ములైనటువంటి ఆదిలక్ష్మి, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, ధాన్యలక్ష్ముల ఆగ్రహానికి గురైన వాడై రామయ్య అనేక కష్టాలు పడ్డాడు. చివరికి ఒక రోజున ఇల్లు కూడా అప్పులవారి పరమై ఒక అద్దె ఇంట్లో నివసించసాగాడు. ఇలా ఎంతో వైభవంగా బతికిన ఆ ఊరిలో తాను ఎందుకు కొరగాని బికార్లాగా మిగిలిపోవలసి వచ్చింది. చాలా చింతించాడు. ఇదంతా కూడా తన పూర్వజన్మ కర్మఫలం అని తలచాడు. అంతే తప్ప తాను అష్టలక్ష్ములను కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకోనందుకు జరిగిందని గ్రహించలేకపోయాడు. కాలం ఇలా గడుస్తూ ఉండగా ఒకసారి ఆ ఊరికి ఒక సాధువు వచ్చాడు. అతడు ఎంతో మహిమగలవాడని, ఎవరి జాతకమైనా కూడా ఎంతో చక్కగా నిక్కచ్చిగా చెప్పగలడని ఊరంతా కూడా చెప్పుకున్నారు. ఆ మహర్షి మాట విన్న రామయ్య దంపతులు రోజున ఆ సాధువు వద్దకు వెళ్ళి తమ పరిస్థితిని విన్నవించారు. వీరి మాటలన్నీ కూడా సావధానంగా విన్న సాధువు కనులు మూసుకొని కొద్దిసేపు ధ్యానం చేసి ఏదో స్ఫురించిన వాడై కనులు తెరిచి రామయ్య దంపతులతో ఇలా అన్నాడు: నాయనలారా, శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం కోల్పోవడం వల్లనే మీకు ఈ గతి పట్టింది. ఒక్కసారిగా నీ బంధువుల ఊరు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న అష్టలక్ష్మి దేవాలయానికి వెళ్ళి ఆ తలుపులందరినీ దర్శించి వారి అన్ని రూపాలను కూడా దర్శించి ఒక అద్భుతమైన ఆలయం మీ ఊర్లో కూడా కట్టిస్తానని మొక్కుకున్నాడు. కానీ ఎంతో ధనం సంపాదించిన తర్వాత నీవు కాలక్రమేణా ఆ మాట మర్చిపోయావు. తల్లులందరూ కూడా నిన్ను అనుగ్రహించడం వలననే నీవు వ్యాపారంలో ఎన్నో లాభాలు ఆర్జించడం జరిగింది. నీ పంటలన్నీ కూడా ఎంతో ఎక్కువ దిగుబడినిచ్చాయి. కానీ నీవు ఈ విషయం గ్రహించక ఆ అష్టలక్ష్ముల ఆగ్రహానికి గురైనావు. ఆడిన మాట తప్పడం వలన నీకు ఈ దుస్థితి పట్టింది అని అన్నాడు. అప్పుడు రామయ్య ఆ సాధువుతో, స్వామి, ఇప్పుడు నాకు గుర్తుకు వచ్చింది. నేను మా ఊరిలో అష్టలక్ష్మి దేవాలయం కట్టిస్తానని అన్నమాట నిజమే. కానీ నాకు ఐశ్వర్యం కలగగానే కానరాని అహంకారంలో పడి ఆ తల్లులకు ఇచ్చిన మాట మరిచాను. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఎలా తీర్చగలను? ఈ పరిస్థితి నుంచి నన్ను బయటపడితే ఈసారి తప్పక నెరవేరుస్తాను. ఈ దుర్భర కష్టాల నుంచి బయటపడే మార్గము, ఉపాయము చెప్పి మమ్మల్ని అనుగ్రహించవలసింది అని ప్రార్థించాడు. అప్పుడు ఆ సాధువు వారితో ఇలా అన్నారు: ఓ దంపతులారా, మీరు ఆ దేవాలయానికి వెళ్ళి అక్కడే 11 రోజులు నిద్రించి రోజు ఉదయాన్నే ఆలయ ఆవరణమంతా కూడా మీ చేతులతో శుభ్రం చేసి ఆ అష్టలక్ష్ములను సేవించండి. అప్పుడు మీకు ఆ తల్లుల అనుగ్రహం కలిగి తిరిగి మీ పూర్వజన్మ వైభవము మీకు కలుగుతుంది అని అన్నాడు. అయితే ఈ మాటలు విన్న రామయ్య దంపతులు
అలాగే చేస్తామని చెప్పి ఆ సాధువుకు నమస్కరించి అతని వద్ద సెలవు తీసుకుని తమ ఇంటికి వెళ్లారు. రామయ్య దంపతులిద్దరూ కూడా మరునాడే బయలుదేరి ఆ ఊరికి వెళ్ళి అక్కడ ఆలయం పక్కన ఉన్న ధర్మసత్రంలో బస చేశారు. ఆ ధర్మసత్రంలోనే 11 రోజులు ఉండి రోజు ఉదయాన్నే లేచి త్వరగా కాలకృత్యాలు తీర్చుకొని ఆలయ ప్రాంగణమంతా కూడా చీపురు తీసుకుని శుభ్రంగా ఊడ్చేవారు. అటు తర్వాత నీళ్లు చల్లి సుశీల మంచి ముగ్గులు పెట్టేది. ఈ విధంగా ఆ అష్టలక్ష్ములను 11 రోజులు సేవించిన వారు అవటం చేత తిరిగి అమ్మవారి అనుగ్రహం పొందారు. అటు తర్వాత తమ ఊరు వచ్చారు. ఆ మరునాడే ఎప్పుడో దేశాంతరాలు వెళ్ళిన ఒక పాత స్నేహితుడు కలిసి రామయ్య దీన పరిస్థితిని తెలుసుకుని ఎంతో బాధపడి తిరిగి ఏదైనా వ్యాపారం ప్రారంభించవలసిందిగా కొంత సొమ్ము ఇచ్చాడు. ఇది శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం తప్ప మరొకటి కాదని ఆ దంపతులు తలచారు. ఆ జగన్మాత అనుగ్రహంతో కొద్ది రోజుల్లో వ్యాపారం ఎంతో అభివృద్ధి చెందింది. ఆ లాభాలతో మరొక వ్యాపారం ప్రారంభించి దానిలోనూ ఎన్నో లాభాలు గడించాడు. వచ్చిన సొమ్ముతో తిరిగి సొంత ఇల్లు కట్టుకున్నాడు. 2 ఎకరాల పొలం కూడా కొన్నాడు. ఆ అష్టలక్ష్ముల అనుగ్రహంతో ఆ సంవత్సరం పంటలు బాగా పండి ఎంతో ఆదాయం లభించింది. 2 సంవత్సరాల్లో పోగొట్టుకున్న దానికంటే ఎక్కువ సంపాదించాడు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకూడదు అని తలచి పండితులను పిలిచి శ్రీ అష్టలక్ష్మి ఆలయము శంకుస్థాపనకై శుభముహూర్తం నిర్ణయించాడు. శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహంతో ఆ ఆలయం కొద్ది కాలంలోనే ఎంతో అద్భుతంగా నిర్మితమైంది. చుట్టుపక్కల ఉన్న ఊళ్ళలో ఇంత దివ్యమైన ఆలయం ఎక్కడా లేదని పేరు కూడా వచ్చింది. రోజు ఎందరో భక్తులు వచ్చి అష్టలక్ష్ములను దర్శించి ఆనందపడి వెళ్ళేవారు. ఇలా రామయ్య దంపతులు బ్రతికినంత కాలము కూడా సుఖంగా జీవించి చివరన ముక్తి పొందారు. శ్రీ మహాలక్ష్మీదేవిని నమ్మి కొలిచే వారికి ఎటువంటి కష్టాలు దరిచేరవు, సర్వ సౌభాగ్యాలు కలుగుతాయి. కదా ఫ్రెండ్స్, శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహము మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.